12వ శతాబ్దపు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం హొయసల శిల్పకళకు నిదర్శనం. ఇది ఒకప్పుడు నీట మునిగినా ఇప్పుడు పునర్నిర్మాణంతో తిరిగి వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఊహించుకోండి, నీళ్లలో సగం మునిగిపోయి శిథిలావస్థలో ఉన్న ఓ పురాతన ఆలయం. చూడటానికి ఎంతో అందంగా, కాని దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. మరి ఆ కథేంటో తెలుసుకుందామా? దాదాపు 900 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన కట్టడం 70 ఏళ్లకు పైగా నీటి అడుగునే ఉండిపోయింది. అలాంటిది మళ్ళీ ఎలా పునరుజ్జీవనం పొందింది? అదే ఇవాల్టి మన విశ్లేషణ. మొదటగా ఈ ఆలయం అసలు నీళ్లలోకి ఎలా వెళ్ళిపోయిందో చూద్దాం. ఇది ప్రగతికి మన వారసత్వ సంపదకి మధ్య జరిగిన ఒక సంఘర్షణ కథ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ప్రగతికి మనం చెల్లించిన మూల్యం. 1909లో గొప్ప ఇంజనీర్ సర్ ఎం విశ్వేశ్వరయ్య గారు కృష్ణరాజసాగర అంటే కేఆర్ఎస్ డ్యాంను ప్రతిపాదించారు. ఇది అప్పట్లో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ ఈ అభివృద్ధి కోసం ఒక పాత గ్రామం కన్నంబాడి, దాంతోపాటే ఈ వేణుగోపాలస్వామి ఆలయం కూడా 1930 నాటికి పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అలా 70 ఏళ్ల పాటు ఆ ఆలయం నీటి లోకలే ఉండిపోయింది. ఎప్పుడైనా పెద్ద కరువొచ్చి డ్యాంలో నీళ్లు తగ్గితే తప్ప బయట ప్రపంచానికి కనిపించేది కాదు. అలా అప్పుడప్పుడు కనిపించి మాయమవ్వడం స్థానికులకు ఒక పెద్ద అద్భుతంలా ఉండేది. దాని జ్ఞాపకాలను సజీవంగా ఉంచింది. సరే, ఇంతకీ ఆ ఆలయాన్ని కాపాడటానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? దాని ప్రత్యేకత ఏంటి? దాన్ని తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఈ ఆలయం హొయసల వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక యూనిక్ స్టైల్ అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే క్లిష్టమైన డిజైన్స్, నక్షత్ర ఆకారంలో ఉండే నిర్మాణం, ఇంకా సోప్స్టోన్తో చేసిన అద్భుతమైన శిల్పాలు. ఇవే ఈ శైలిని వేరే వాటికంటే భిన్నంగా నిలబెట్టాయి. ఇప్పుడు హొయసల, ద్రావిడ శైలుల మధ్య తేడా చూద్దాం. ద్రావిడ శిల్పులు ఎక్కువగా గట్టి గ్రానైట్ను వాడి పెద్ద పెద్ద గంభీరమైన నిర్మాణాలు కట్టేవారు. కానీ హొయసలలు మాత్రం మెత్తటి సోప్స్టోన్ను వాడారు. దీనివల్ల వాళ్ళు చాలా చిన్న చిన్న వివరాలతో సూక్ష్మమైన చెక్కడాలు చేయగలిగారు. అంతేకాదు, ద్రావిడ ఆలయాలు చతురస్రాకారంలో ఉంటే హొయసల ఆలయాలు నక్షత్రాకారంలో చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అయితే అసలైన అద్భుతం ఇది కాదు. హొయసల ఇంజనీర్ల తెలివితేటలకు ఇదొక నిదర్శనం. వాళ్ళు ఈ ఆలయాన్ని కట్టడానికి సున్నం గాని సిమెంట్ గాని అస్సలు వాడలేదు. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి రాయిని ఒక పజిల్ మొక్కలా చెక్కి ఒకదానికొకటి ఇంటర్లాక్ అయ్యేలా అమర్చారు. ఆ జాయింట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే శిఖరం మొత్తం చూస్తే ఒకే రాయిలా కనిపిస్తుంది. అందుకే 70 ఏళ్ల నీళ్లలో ఉన్నా కూడా ఆలయం చెక్కు చెదరలేదు. మళ్లీ విడదీసి తిరిగి కట్టడానికి కూడా ఇదే టెక్నిక్ ఉపయోగపడింది. ఇక చరిత్ర ప్రియులకైతే ఇదొక నిధిలాంటిది. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 46 చిన్న చిన్న గుళ్ళున్నాయి. బయటి గోడల మీద భాగవతం, మహాభారతం నుండి ఎన్నో కథలు చెక్కారు. ముఖ్యంగా విష్ణువు దశావతారాలను చూపించే 24 మూర్తులు ఇక్కడ ఉన్నాయి. అన్నింటికన్నా ప్రత్యేకమైనది జలశయన నారాయణ శిల్పం. అంటే పాలసముద్రంపై శేషనాగు మీద పడుకుని ఉన్న విష్ణుమూర్తి రూపం. ఇది చాలా అరుదైనది. రాతితో ఒక మహాకావ్యాన్నే రచించారు. ఇంతటి అద్భుతమైన కట్టడం నీటి అడుగున మగ్గిపోవడాన్ని చూసి కొందరు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఆలయాన్ని నీటి సమాధి నుండి బయటకు తీసుకువచ్చిన గొప్ప పునరుత్థాన కార్యం. కథ 2000వ సంవత్సరంలో మలుపు తిరిగింది. తీవ్రమైన కరువు వల్ల ఆలయం పూర్తిగా బయటపడింది. అప్పుడు కోడే ఫౌండేషన్కు చెందిన శ్రీహరి కోడే గారు దీనిని పునరుద్ధరించాలని ఒక పెద్ద సంకల్పం తీసుకున్నారు. 2003లో తవ్వకాలు మొదలయ్యాయి. 2004లో పాత ప్రదేశానికి 1 కిలోమీటర్ దూరంలో కొత్త స్థలంలో పునాది వేశారు. అలా 10 ఏళ్ల కష్టం ఫలించి 2011 నాటికి ఆలయం పూర్తిగా పునరుద్ధరించబడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ పని ఎంత కష్టమో ఊహించండి. ఒక్కో రాయిని కదిలించే ముందు దాన్ని డాక్యుమెంట్ చేయడానికి 1 కాదు 2 కాదు, ఏకంగా 16,000కు పైగా ఫోటోలు తీశారట. ప్రతి రాయికి నంబర్ వేసి జాగ్రత్తగా పక్కన పెట్టి కొత్త చోట మళ్లీ అదే ఆర్డర్లో అమర్చారు. ఇది కేవలం రీకన్స్ట్రక్షన్ కాదు, ఇది అంకిత భావానికి, మన వారసత్వంపై గౌరవానికి నిలువుటద్దం. సరే, ఇదంతా గతం. మరి ఇప్పుడు పరిస్థితేంటి? పునరుద్ధరించిన ఈ ఆలయం కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశం. దానికంటూ కొన్ని నియమాలు, ఒక ఫిలాసఫీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే
ఈ మాటలు మనల్ని స్వాగతిస్తాయి. ఆలయం యొక్క ఆనందం, పవిత్రత మరియు శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా ప్రశాంతత మరియు శాంతిభావాన్ని దయచేసి పాటించండి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి అనుభవం చాలా భిన్నంగా ఉంటుందని. ఇక్కడ మొదటి అత్యంత ముఖ్యమైన నియమం నిశ్శబ్దం. అవును, సందర్శకులు ఎవ్వరూ మాట్లాడకూడదు, మౌనంగానే ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇది ఎందుకంటే బయటి ప్రపంచపు గోల లేకుండా మనసు ప్రశాంతంగా దేవునితో అంతర్గతంగా కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఎలాంటి కానుకలు అంటే డబ్బు, పువ్వులు, పండ్లు లాంటివి స్వీకరించరు. ఎందుకంటే భక్తి అనేది వ్యాపారం కాదు, అది హృదయానికి సంబంధించింది అని వాళ్ళ నమ్మకం. భౌతిక వస్తువుల కన్నా స్వచ్ఛమైన ఆరాధనకే ఇక్కడ విలువిస్తారు. ఇక చివరిగా ఈ కొత్త ఆలయ ప్రాంగణంలో గతాన్ని, వర్తమానాన్ని ఎలా కలిపారో మనం ఏం కోల్పోయామో ఒక్కసారి చూద్దాం. పునరుద్ధరించిన ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కొత్త ఆకర్షణను కూడా చేర్చారు. అదే ఈ అద్భుతమైన రాతి రథం. ఇది మనకు హంపీలోని రథాన్ని గుర్తుచేస్తుంది. ఇది పాత వారసత్వాన్ని గౌరవిస్తూనే ఒక కొత్త ఆధునిక కళాఖండంగా నిలిచిపోయింది. అయితే ఈ కథలో ఒక చిన్న విషాదం కూడా ఉంది. కేఆర్ఎస్ డ్యాంలో వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు మరో 2 ఆలయాలు కూడా మునిగిపోయాయి. ఒకటి శివుడికి చెందిన కెన్నేశ్వర ఆలయం, మరొకటి కాలమ్మ అనే స్థానిక దేవత ఆలయం. కానీ వాటిని పునరుద్ధరించలేదు. అవి ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఇది మనకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. వారసత్వాన్ని కాపాడటంలో మనం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం కథ విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. వారసత్వం అంటే అసలేంటి? దేన్ని కాపాడాలి, దేన్ని వదిలేయాలి? ఒకవేళ చరిత్రలో ఏదైనా ఒకే ఒక్క కట్టడాన్ని లేదా సంపదను నాశనం కాకుండా కాపాడే అవకాశం మనకు వస్తే దేన్ని ఎంచుకుంటాం? ఎందుకు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.